వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాలతి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా మహాకుంభమేళాకు వెళ్లి పుణ్య స్నానాలు చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. కానీ పవన్ కళ్యాణ్ జంధ్యం ధరించి పుణ్య స్నానాలు చేసి పూజలు చేయడాన్ని తప్పుబడుతూ వైసీపీ బ్యాచ్ విమర్శలు చేస్తుండటంతో పవన్, జగన్ వ్యక్తిత్వాల గురించి, వారి కుటుంబ బంధాల గురించి కూడా చర్చ మొదలైంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఎంత అవహేళనగా మాట్లాడారో అందరికీ తెలుసని, కానీ జగన్ తనని ఇంతగా అవమానించిన పవన్ కళ్యాణ్ ఏనాడు నోరు జారలేదని, పవన్ ఎప్పుడు జగన్ పై రాజకీయ విమర్శలు చేస్తుంటారే గాని వ్యక్తిగత విమర్శలు చేయలేదు అని, ముఖ్యంగా జగన్ కుటుంబ సభ్యుల గురించి అస్సలు మాట్లాడలేదు అని తెలిపారు. పవన్ కళ్యాణ్ నోరు విప్పి ఒక్క విమర్శ చేయకపోయినా తమ ఇద్దరి కుటుంబాలు ఎటువంటివో నిరూపించి చూపుతూనే ఉన్నారు. గత ఏడాది పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో తిరుమల వెళ్ళినప్పుడు తన రెండో కుమార్తె పాలీనా క్రిస్టియన్ కనుక తండ్రి కూతుళ్లు ఇద్దరు డిక్లరేషన్ ఫారంపై సంతకాలు చేసి అన్యమతస్థుల విషయంలో తిరుమల సాంప్రదాయాన్ని గౌరవించారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తిరుమల సందర్శించినప్పుడు ఏనాడు డిక్లరేషన్ ఫారంపై సంతకం చేసేవారు కారని, కల్తీ నెయ్యి వివాదం జరుగుతున్నప్పుడు జగన్ తిరుమలకు రావాలనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ భార్య ఆనా లెజ్నోవా మన దేశస్తురాలు కారు, క్రిస్టియన్ కూడా. అయినప్పటికీ భర్తతో కలిసి మహాకుంభమేళాకు వెళ్లి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి హిందూ సాంప్రదాయాల ప్రకారం భర్తతో కలిసి పూజలు కూడా చేశారు. వారిని చూసి భక్తులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో తెలుగు ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయినప్పటికీ నేటికి వారిరువురు పరస్పరం గౌరవించుకుంటారు. పవన్ కళ్యాణ్ భార్య ఆనా లెజ్నోవా వారి పిల్లలను పరాయివారిగా భావించకుండా సొంత పిల్లలుగానే భావించి ప్రేమిస్తూ ఉంటారు. అక్రానందన్ని వెంటబెట్టుకుని మహా కుంభమేళాకు వెళ్లి ముగ్గురు కలిసి పుణ్యస్నానాలు చేయడమే ఇందుకు తాజా నిదర్శనం. పవన్ కళ్యాణ్ 2 సార్లు విడాకులు తీసుకుని 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య అనుబంధాలు ఏ విధంగా ఉండాలో పవన్ కళ్యాణ్, ఆనా లెజ్నోవా నిరూపించి చూపుతూనే ఉన్నారు అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.